రోజైతే ఎప్పుడు వెళ్ళిపోతానా అని నా తల గట్టిగా పట్టుకున్నాడు ఆయన వంటగదిలోకి పోయి. గుర్తున్నదా ఎలిసా ఎక్కడ ఉన్నావయ్యా? గుర్తుందంట? గుర్తులేదా? ఆ సన్నివేశం చూసి నేను వచ్చి 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు తను చిరాకించుకున్న తత్వం, నేను బయటికి రాను అని ముఖమే చెప్పేసేవాడు. పాప ఆ విషయం వీళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోయేవారు. అంటే ఇప్పుడు నేను ఆ కుమారుని విషయంలో సంతోషంగానే చెప్తున్నాను. ఈ సాక్ష్యం వినాలి, మీరు ఇంకా గలిబిలి చెందకూడదు. సరిపోయింది, అయిపోయింది. అయితే నేను ఇంటికి వచ్చి ప్రభు దగ్గర ఏడ్చేదాన్ని. అయ్యా, ఎత్తి పరిస్థితి నువ్వేమో వెళ్ళమంటావు, ఆయన పరిస్థితి చూస్తే ఇలా ఉంది అని అంటే, దేవుడు దర్శనంలో మళ్ళా ఆయన సులువు మీద పడ్డ ఆ శ్రమలు చూపిస్తూ ఉండేవాడు. అవును కదా, వాటి దగ్గర ఇదంతా ఇది అసలు నాట్ మంచిది కదా. సరే మళ్ళీ వెళ్ళమనే. అందుకని ఆ అమ్మాయి 2-3 సార్లు బాధపడుతున్నాము, నువ్వేం బాధపడద్దు, అబ్బాయి బయటకు పొమ్మన్నా కూడా దేవుడు చెప్పే వరకు మళ్ళీ వస్తూనే ఉంటాను. ఒకసారి ఇలా వంటగదిలోకి వెళ్ళి తల పట్టుకొని చాలా బాధపడ్డాడు. ఈ లోపల నేను వెంటనే అమ్మ వెళ్ళొస్తానని చెప్పేసి వచ్చేసాను. ఆ సన్నివేశాన్ని దేవుడికి అప్పగించి, అయ్యా నువ్వేమో వెళ్ళమంటావు, ఆయనకేమో బుర్ర వేడికిపోతుంది, ఇలాగా ఇద్దరి మధ్య నేను ఏం చేయమంటావు అని ఆయన అడుగుతా ఉంటే ఆయన వెళ్ళమనే చెప్తాడు. అయితే నన్ను తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువ లేకపోవడం, నాకు బండి డ్రైవింగ్ రాకపోవడం కొంచెం ప్లస్ అయింది. లేకుంటే రోజు వచ్చేది నేను. సరే దేవుడు కార్యం చేశాడు ఎలాగోలాగా. ఇప్పటికీ నేను ఒక్కొక్కరి జీవితంలో జరిగిన మేళ్ళన్నీ తలపోసుకుంటూ ఉంటానండి. ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేసేటప్పుడు, లేదా ఖాళీగా ఉన్నప్పుడు, నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఏదైనా కుటుంబం గుర్తొస్తే వారి గురించి తలపోసుకుంటూ దేవుని స్తుతులు చెల్లిస్తాను. దేవుని స్తోత్రం. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవుని స్తోత్రం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. సేవకులంటే ఇష్టపడని వాడు, ప్రార్థన అంటే ఇష్టపడని వాడు ఈవేళ కుటుంబాన్ని మేల్కొల్పుకునే స్థితికి వచ్చాడు అని అంటే అది దేవుడు చేసిన కార్యం. దేవుని స్తోత్రం. ఇందులో మనిషి ప్రమేయం లేదు. మనుషులు పనివాళ్ళు దేవుని దగ్గర, అంతే. మనుషులు ఎవరు? పనివాళ్ళు, అంతే. అమ్మ మీ ఉద్దేశంలో అభిప్రాయం ఉండటం మంచిది, కానీ దేవుడు అట్టి ఓపిక ఇవ్వకపోతే సేవకునికి అట్టి ఓపిక ఉండాలి. ఆ ఓపికను బట్టే, అంతే. సాధారణంగా పదే ఎవరింటికైనా వెళ్తుంటే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అని అనుకుంటారు. నా విషయంలో అది ఛాన్స్ ఇవ్వకుండానే కొంతవరకు దేవుడు నడిపిస్తున్నానని అనుకుంటున్నాను. అయినప్పటికీ ఎవరికైనా అలాంటి విపరీత బుద్ధి కలిగితే కనుక వారిని బట్టి కూడా దేవుని స్తోత్రమే. కాబట్టి ఆ ఓపికను బట్టి నన్ను నేనే కొన్నిసార్లు అనుకునేదాన్ని, ఏమైనా దేవుడు చెప్పిన పని చేయాలి, మనుషుని చూడకూడదు. సరే వెళ్ళి చెప్పడం, ప్రతిసారి ప్రార్థన చేయడం అన్నారు. ఆదివారం చర్చిలో నేను నిలబడ్డాక నా సంఘర్షణ చూసావా, మీరందరూ వచ్చి ప్రైజ్లాడ్ చెప్పి కూర్చుంటూ ఉంటారు, కానీ నేను ఎదురు చూసేది రాని మనిషి కోసం. ఇక అంతే, వాక్యం స్టార్ట్ అయిపోయింది, రాలేదు అంటే గనక కడుపులో వచ్చేసేదండి నిరాశ. ఇది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మానేయడం మీరు చాలా సులువుగా మానేస్తారు, కానీ నిలబడి వాక్యం చెప్పి సేవకునికి మాత్రం కరెక్ట్గా పొట్టలోంచి వస్తుందండి నిరాశ, నిశ్శబ్దం. బాధపడింది నాకు తెలుసు. మీకు అంటా ఉండేదాన్ని, ఒక మనిషిని కొన్ని నెలల నుంచి బతిమాలుతున్నాను కానీ ఈనాటికి రాలేదు అని, ఒక మనిషిని కొన్ని సంవత్సరాల నుంచి బ్రతిమాలుతున్నాను ఈనాటికి రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తారు? దేవుని స్తోత్రం కలుగును. అదే సాక్ష్యం. అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యం చేసే దేవుడు. కాబట్టి ఏదైనా దేవుని వాక్యం, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదండి. ఆయన అమర్చగలడు చాలా చక్కగా, అర్థమైందండి. కాబట్టి నువ్వు కానీ నేను కానీ ఆయన మాట మీదే గురి పెట్టాలి. దేవుని స్తోత్రం. అయితే మధ్యలో సేవకుడు దేనికి అని అంటే,
మీ తరపున విన్నవించుకోవటానికి దేవునికి అంతే ఉండాలి, సేవకులు ఉండాలి. ఇశ్రాయేలీయుల మీద దేవుని కక్ష రాకుండా మోషే బతిమాలుకున్నాడంట, మధ్యలో ఉన్నాడు కాబట్టి. లేకపోతే దేవుడు ఏమనుకున్నాడంటే నేరుగా తన ఉగ్రతంతా చూపించాలని అనుకున్నాడు. కాబట్టి మధ్యలో మన కోసం, మన పరిస్థితుల కోసం బ్రతిమాలుకునే సేవకుని మాట వినటం మంచిది. దేవుని స్తోత్రం. నేను కూడా అలాగా వినిన పెంపకంలోంచి వచ్చాను, అలాగే వింటున్నాను. మరి అటువంటి నడవడిక చాలా ఆశీర్వాదకరం కూడా. దేవుని స్తోత్రం. అయితే దేవుని వాక్యంలోకి నేరుగా వెళ్తాం. వారింటిలో విచిత్రమైన సంఘటన అండి. ఇద్దరు పిల్లలు, ఇద్దరికీ సమస్య పేరేంటంటే వివాహం. ఇద్దరిది ఒకటే సమస్య, కానీ సమస్యలో మోతాదు వేరు, ఆ టైపు వేరన్నమాట. ఆమెమో పతనమైన వివాహ వ్యవస్థ, ఇక్కడేమో నూతన వివాహ వ్యవస్థ కోసం మీరు ఎదురు చూస్తారు. ఇద్దరిది సమస్య ఒకటే. యాకోబుకి రాహేలుకి పిల్లలు లేరు కదా. సమస్య ఎవరు? పిల్లలు, గర్భఫలం. ఎల్కానాకి హన్నాకి పిల్లలు లేరు. సమస్య ఎవరు? పిల్లలు. అవునా? మనోహకు తన భార్యకు పిల్లలు లేరు. వాళ్ళకి సమస్య ఏంటి? పిల్లలు. కానీ వాళ్ళ సమస్యను రాయలేదు దేవుడు. వాళ్ళతో దేవుడు నేరుగా మాట్లాడాడు అంతే. కానీ వీరు అసలు పిల్లలే కలగలేదనే బాధ వెళ్ళి ఎవరిది? యాకోబుది, రాహేలుది. ఎల్కానాకి హన్నాకి బాధ ఏంటో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరికీ పుట్టేస్తున్నారు, ఇంట్లో తీసుకొచ్చిన దాన్ని కూడా పుట్టేస్తున్నారు, ఆమెకు పుట్టట్లేదు. అదో బాధ. వాళ్ళదే బాధ తెలుసా? దేవుడు ఎదురు చూడకపోయినా నేరుగా వాగ్దానం చేసే పిల్లలు ఇస్తే అది సరిగా ఎదగట్లేదని ఒక బాధ. అది అక్కడ పిల్లలే. సమస్య చూసేప్పుడు పిల్లలు, మూలాంశం అయితే పిల్లలే. కానీ రకరకాల తేడాలు ఉన్నాయి చూసా వాళ్ళ సమస్యల్లో తేడా ఉంది. అబ్రహాముకి సారాకి సమస్య ఏంటి? పిల్లలు పుట్టకపోవడమే సమస్య. కానీ ఆమెకు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది దేవుని మాట వినక. ఈమెమో భర్తతో గొడవాడుతుంది దేవుని మాట వినక. ఈయనేమో ఇది కాదు సమస్య, నువ్వు కానట్టుంది భార్య, ఓ నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు నాకు చాలా ఇష్టం, నేను ఇంకొకరిని తెస్తానని చెప్పేసి సాయం చేశాడు. ఆయన ఒక పరిష్కారం కనుగొన్నాడు అక్కడ. చూసావా? ఇలా ముగ్గురికి ఏం లేదనంటే సారాకి కానీ, ఇక్కడ రాహేలుకి కానీ, అక్కడ ఎల్కానాకి కానీ దేవుని మీద గురి లేదు. దేవుని మీద గురి లేదు. మనం నమ్మిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మనకు పిల్లల్ని దయచేస్తాడు. ఆలస్యమైనా మనం ఎదురు చూడాలి అనే సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర. వింటున్నావా? మనకు కూడా శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో మనం ఒక సబ్జెక్ట్ని పట్టుకోవాలి. ఏంటంటే దేవుడు కీడు వెనక మేలు దాచుంచుతాడు, ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మనం భద్రం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చూడండి, నహూము గ్రంథం, నహూము మేక అవతల ఉంటుంది, 769. నహూము గ్రంథంలో దేవుడు ఆ ప్రవక్తతో నినేవే పట్టణం గురించి సంబోధిస్తా మాట్లాడుతుంటాడు. అసలు నీ ప్రవర్తన బాగాలేదు, దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. అసలు ఆయన ఎంత ప్రచండమైన భయంకరమైన దేవుడో, ఆయన ఎంత ప్రేమ గల దేవుడో, ఆయన ఎన్ని అద్భుతాలు చేయగల దేవుడో అసలు నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పే సందర్భంలో ఏంటంటే ప్రచండమైన కార్యాలు, భీకరమైన దేవుడైనా, ప్రేమగల దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు. ఆయనలో ఇన్ని కోణాలు ఉన్నాయి, నినేవే పట్టణమా నువ్వు గ్రహించట్లేదు అని చెప్పే సందర్భంలో ఆయన ప్రేమగల దేవుడు అని చెప్పటానికి
7వ వచనము ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. 9వ వచనం చదువు. యెహోవాను గూర్చి, అరే మీ చెడు ఆలోచన ఏమిటి? చాలు 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 అంతే. అర్థమైందండి? దేవుడట ఎవరు? ఉత్తముడంట. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యముల చేత మనందరి మనసులలో గొప్ప ఆత్మీయ బలాన్ని నింపి నడిపించును కాక. ఆమేన్. చెప్పండి, దేవుడు ఎవరంట? ఉత్తముడు. రెండవదిగా ఏ దినమందు? ఏ దినమందు? అసలు అదే రోజు కదా మనకి దేవుడు గుర్తొచ్చేది. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. కష్టకాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కదా. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచాలి అని అంటే మరి ఆయన వాక్యం యందు నమ్మిక ఉంచాలి. రెండవది, ఆయన వాక్యం చెప్పి నీకు బలపరిచే సేవకుని మాట యందు కూడా నమ్మిక ఉంచాలి. సేవకులను చూసినప్పుడు మనకు ఆ కష్టకాలంలో ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఇలాగే చెప్తారు, పడేవాడు నేను కదా, పడేవాడు నేను కదా, నా పరిస్థితి మారుతుంది అంటారు. ఇది పిచ్చి కాబట్టి నా పరిస్థితి మారదు, అతను మారడు, వాళ్ళు మారరు, ఈ పరిస్థితి మారదు, నా బ్రతుకు మారదు, మాటల్లో ఎన్నైనా చెప్పేయచ్చు, ఇలా అనిపిస్తుంది. నీ దగ్గరికి దేవుడు నేరుగా వచ్చే అవకాశం లేదు. వస్తే నువ్వు బైబిల్ తెరిచి శ్రమ దినమందు వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని తీసినప్పుడు రావాలి. నీకు జవాబు ఇవ్వాలంటే ఆయన సేవకుని పంపించి జవాబు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అబ్రహాముకి మరి ఎవరి ద్వారా జవాబు పంపాడు? ఆయన దూతల ద్వారా. ఇప్పుడు ఈ కాలంలో ఆయన దూతలు ఎవరంటే ఏం చెప్తారో అది జాగ్రత్తగా విని, అది తప్పైనా ఒప్పైనా నువ్వు గుడ్డిగా నమ్మించావనుకోండి, నమ్మకం ఉంచావనుకోండి, వాళ్ళు ఏం చెప్పాలా? దేవుని మాటే చెప్పాలి. వాళ్ళు కూడా ఏం చెప్పాలంటే దేవుని మాటే చెప్పాలి. దేవుడు నిన్ను బలపరుస్తాడమ్మా. నువ్వు అలాగే నమ్మి ఉండు, దేవుడు నీకు సాయం చేస్తాడమ్మా అనిన తర్వాత వాళ్ళ మాటను పట్టుకొని మనం గుడ్డిగానే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ మాట ఎవరిని ఆధారం చేసుకొని చెప్తున్నారంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని. ఏం పట్టుకురావట్లేదు కదా చేతిలోని, ఏమన్నా మంత్రించి ఇది చేతిలో పెట్టుకోమ్మా, ఇది జోబులో పెట్టుకోమ్మా, ఇది పర్సులో పెట్టుకోమ్మా, నీ పనులన్నీ జరుగుతాయని చెప్పట్లేదు కదా. అలాంటి వాటినే నమ్మొచ్చాం. ఇక్కడ వచ్చాక సేవకుని మాట నమ్మటానికి మనకు ఎంతో అలసట, బాగా చాలా అలసట, చాలా అలసట అండి. సేవకుని మాట వినటం అంటే చాలా అలసట. ఎందుకంటే మనకు నచ్చలేదు, మనిషి నచ్చలేదు కాబట్టి మనిషి మాట కూడా నచ్చలేనట్టుగా అనుకుంటాం. కానీ దేవుణ్ణి నమ్మితే గనక ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఏం చేస్తాడంట? ఆయన ఎరుగునంట, గుర్తు పెట్టుకుంటాడంట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? గుర్తు పెట్టుకుంటాడంట. ఆయన మాటను మనం మన్నించి వింటే, ఆయన యందు నమ్మిక ఉంచితే, దేవుని స్తోత్రం. సేవకుని మాట వలన నువ్వు దేవుని ఆత్మ యందు దినదినము వర్ధిల్లుతున్నప్పుడు, దేవుడు నీకేదన్నా సమాధానం ఇవ్వాలంటే వారి ద్వారా ఒక బలమైన మాటో, ఒక సరిదిద్దు మాటో, ఒక గద్దింపు మాటో నీకు పంపినప్పుడు నువ్వేం చేయాలంటే దానిని మరి మన్నించి సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి, లేదా నమ్మకం ఉంచాల్సింది. ఆ కార్యం జరగదని చెప్పినా, అందరూ జరగదని చెప్పినా వీళ్ళు జరుగుతుందని అంటే నమ్మిక ఉంచాలంతే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన చెప్పిన ఆయనకి ఆధారం ఎవరు? విన్న నీకు ఆధారం ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం కదా. చెప్పిన సేవకునికి కానీ విన్న నీకు కానీ ఆధారం ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి మరి వీరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలకు నేను నిజంగా దేవుని దగ్గర నా కుటుంబంలో నా బిడ్డకు అలాగ జరిగితే ఎంత సంతోషం ఉంటుందో.
అలాగా దేవుని దగ్గర నిత్యము మరి గుర్తొచ్చిన ప్రతిసారి కూడా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించే ప్రతిసారి కూడా నేను నిండుగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. కానీ దేవుడు వారి జీవితాల్లో అటువంటి కార్యం, అవతల ఆయన అన్నీ వదులుకొని ఆ బిడ్డ కోసం మరి వివాహం చేసుకోవటం, యువతల ఈయన ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళిపోతాను అని అంటే ఆయన ఏంటంటే అప్పుడు బయటకు వచ్చాడు గది నుంచి ఒకరోజు, నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలమ్మా, నువ్వు ప్రార్థన చేయను. నేను ఇది పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, బాబాయ్ నాయన ఎన్నాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడేమో నాతో మాట్లాడేశాడు, ఈ అబ్రాడ్ వెళ్తే దేవుడు నమ్ముతానంటున్నాడు, ఈ కార్యం నువ్వు చేయకపోతే కుదరదు అని. నేను అంటే నా విన్నపాలు కూడా తప్పు కదా. నా బాధ ఏంటి, ఇప్పుడు ఆయన విశ్వాసంలోకి వస్తాడయ్యా ఈ కార్యం చేస్తే అని నా బాధ. నేను కూడా మీలాంటి మనిషిని అని చెప్తుంటాను. అందుకే నువ్వు కానీ నేను కానీ దేవుని అంతే గురి పెట్టుకోనండి, అంతే. ఆయన తీర్పులకు తల ఊగిపోవాలి. అది రాలేదు. ఇద్దరు వెళ్ళారు. ఎవరిద్దరు? కిరణ్. ఆయనకి అయిపోయింది, ఓకే, ఈయన కావలేదు. అబ్బా, మళ్ళీ వచ్చాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? అయ్యా దేవుడు సహాయమే చేస్తాడు, అంతే. నువ్వు నమ్మాలి. ఇది వద్దన్నాడు అని అంటే ఏదో ఉద్దేశం ఉంది అయ్యా, నమ్మాలి. ఇది వద్దన్నాడంటే ఏదో ఉద్దేశం ఉండాలి. నేను నా సాక్ష్యం ఒక ఆమెతో చెప్తే ఆమె ఏమన్నదో తెలుసా? అవును, దేవుడు ఇలా చేస్తే దేవుడు చేశాడంటారు, అలా చేస్తే ఆయన తీర్పు ఒగ్గాలి అంటారు, అంతే. మీరు ఏదైనా మేలు జరిగితే అది దేవుడికి రుద్దేస్తారంటారు. రుద్దడం కాదు, రుద్దటం కాదండి. నిజముగా అనుభవించే, ఆ మేలులు అనుభవించే వారికి తెలుస్తుంది ఆ యొక్క అతీదనం ఏమిటో. దేవుని స్తోత్రం కదా. మళ్ళా మెల్లగా చెప్పి చాలా హిస్టరీ చెప్పాల్సి వచ్చింది. అయ్యా అలా కాదు, నీకు వద్దన్నాడంటే వద్దు అయ్యా, వద్దు. ఏదో ఉంది ఇందులో, అదేంటో నాకు తెలీదు, నేను కూడా ఆ కార్యం ఏంటని నేను కూడా ఎదురు చూస్తానయ్యా అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇలా చేసావు, ఎందుకు ఆయనకి చేయలేదు ఈ కార్యం, నీ ఉద్దేశం ఏమిటి? నేనైతే చెప్పొచ్చాను ఏమనంటే, అయ్యా ఈ కార్యం జరగలేదంటే, నువ్వు ఆశించింది నీకు కలగలేదంటే దేవుడు ఏదో ఒక నూతన కార్యం చేయబోతున్నాడయ్యా, నమ్మకం ఉంచని చెప్పొచ్చాను. ఆ కార్యం ఏమిటి అని అనుకుని నేను కూడా ప్రశ్నించి ఆయనను, అంటే ఆ కార్యం ఏంటి, ఆ కార్యం ఏంటి, ఆ కార్యం ఏంటి అనుకుంటూనే ఉన్నాను తప్ప ఎలాగూ వారి జీవితాలలో కార్యం చేస్తాడని నేను ఊహించలేకపోయాను. మనం అన్నీ కూడా ఏంటి, మానవ హృదయాలు ఇవి. దేవుని స్తోత్రం కదా. మానవ హృదయాలు దేవుని తలంపులను అంచనా వేయలేనటువంటి, దేవుని ప్రేమను అంచనా వేయలేనటువంటి తలంపులండి మనవి. కాబట్టి మన తలంపులను బట్టి, మన తక్కువ తలంపులను బట్టి ఎప్పుడు కూడా క్షమాపణ అడగాలి. దేవుని స్తోత్రం కదా. ప్రభువా పాపిని క్షమించు అని ప్రార్థన చేయాలి. ఎందుకు, ఏం పాపం చేసి వచ్చావు అని అనుకోవడానికి లేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన మన జీవితంలో రాబోయే రోజుల్లో చాపబోయే హస్తాన్ని ఇప్పుడే అర్థం చేసుకోలేని అజ్ఞానం ఉంది, చూసావా? నీకు అర్థమవుతుందండి? భవిష్యత్తులో ఆయన మన చేతిలో, మన జీవితంలో చాపబోయే హస్తం ఉంది, చూసావా? అది ఈనాడు మనకు అర్థం కాక మనము దిగులు చెంది భయం చెందుతున్నాం కదా. అయ్యో ఇంకెప్పుడు నాయనా అని నీరసిస్తున్నాం కదా. ఇట్టి అజ్ఞానాన్ని బట్టి, తక్కువ తలంపును బట్టి దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడులే, ఇంకేం చేస్తాడు, ఇంకెందుకు చేస్తాడులే, నా మార్గం ఏదో, నా నిర్ణయం ఏదో నేను తీసుకోవచ్చు కదా, నేను తీసుకుంటాను అంతే అని అనుకున్న స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే, నిత్యం అయ్యా నీ తలంపులను నేను తప్పుగా అంచనా వేశానని, పాపిని క్షమించు అని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇందుకు నువ్వు రాజీ పడాలండి, ఇందుకు ఖచ్చితంగా మనం రాజీ పడాలి. ఈరోజు మనకున్న పరిస్థితులు బట్టి ఏంటయ్యా ఈ పరిస్థితి అని అడగగలుగుతున్నాం దేవుణ్ణి. భవిష్యత్తులో ఆయన చాచిన చేయి చూశాక మాటను వెనక్కి తీసుకోలేము మనం ఎవరు కూడా. అదే మొన్న చర్చిలోన ఎక్కడో మరి అక్కడ దేవుడు ఆదివారం మాటను వెనక్కి తీసుకోలేమండి, క్షమాపణ అడగవలసిన పరిస్థితి ఉంది. ఇలాగే నమ్మలేదండి ఒక వ్యక్తి, దేవుడే స్వయంగా మాటిస్తే నమ్మలేదు ఒక వ్యక్తి. ఆయన ఎవరో తెలుసా?
యాకోబు చూడండి, ఆది కాండం వెళ్దాం ఒకసారి. ఆది కాండం 28వ అధ్యాయం అనుకుంటారు. చూడండి, ఈ వచనం తీసే ఉంచండి నాకు. 28 ఆఖర 21వ వచనం నేను చదువుతా. 20వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు, సమయం అవుతుంది గబగబా ముగిస్తూ చూడండి. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల అంటే దానికి అర్థం ఏంటి? దయచేస్తే, ఇస్తే. క్లారిటీగా చెప్పాడు. ఇస్తే అంటే దాని అదర్వైజ్ ఏముంది? ఇంకోటి ఏముంది? ఆల్టర్నేటివ్ ఇవ్వకపోతే కూడా ఉంది, అంతే కదా. దయచేసిన ఎడల, ఇస్తే నాకు దేవుడై ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొని దేవుని స్తోత్రం. అతనికి అప్పటి వరకు చక్కగా పూల తొట్టులో బూర్ల గంపలో ఉన్నట్టుగా ఉంటాడు యాకోబుకి. కష్టం తెలియలేదు. చక్కగా తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు, ఆస్తిపాస్తుల మధ్య ఉన్నాడు, అన్నదమ్ములు చెందుతున్నాడు. చక్కగా స్థిరపడిన జీవితం. అనుకోకుండా మెదిలిన ఒక సమస్య. ఆ సమస్యలో అడ్డంగా ఇరుక్కున్నాడు. ఆ సమస్య మీకు తెలుసు కదా, ఎంతమంది మీలో తెలుసు సమస్య? వాక్యం వింటున్నారు, మీకు తెలుసు కదా. సమస్యను అడ్డంగా ఇరుక్కున్నాడు. అమాంతంగా ఎక్కడికి రావాల్సి వచ్చింది? బయటికి రావాల్సి వచ్చింది. అనుకోలేదు అసలు. అప్పుడు ఏదైతే నాకు ఆధారం, నాకు సిట్టింగు, నాకు ఇదే శాశ్వతం అని అనుకున్నాడో అవన్నీ కూడా అమాంతంగా ఒక్క నిమిషంలోనే కూలిపోయి ధరించుకున్న బట్టలతో వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అస్సలు అతని టైం టేబుల్లో ఊహించలేని కష్టం అది. ఎప్పుడు ఊహించలేదు అసలు. ఎందుకంటే ఊహించడానికి ఊహకి ఆ దరిదాపుల్లో అన్ని నిండారుగా సమృద్ధిగా ఉంటే ఎవరైనా ఊహిస్తారా? ఊహించలేదు. చూడండి, సమృద్ధి మన చుట్టూ సరిహద్దుల నిండా ఉండొచ్చు, కానీ ఆపద అనేది పైనుండి రావచ్చు. సమృద్ధి సరిహద్దుల నిండా నిండి ఉండొచ్చు, ఆపద అనేది పైనుంచి రావచ్చు, ఆకాశం మీద నుంచి రావచ్చు. కాబట్టి ఎప్పుడు మనిషి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి సర్వ సమృద్ధిలో కూడా ఈ సర్వ సమృద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎవరు కూడా. సర్వ సమృద్ధిని ఇచ్చిన దేవుడిని మర్చిపోకుండా ఉండాలండి. దేవుని ఇప్పుడు ఈ కుటుంబమే కానీ, మీరే కానమ్మా, మేమే కానీ, సంఘమే కానీ, ఇప్పుడు దేవుడు మీ సమస్యల విషయంలో సర్వ సమృద్ధి ఇచ్చాడు. ఆర్థిక పరిస్థితుల్లో మన అందరికీ ఎద్దలు ఉండొచ్చు, అది పక్కన పెట్టు. ఆ రోజు మన జీవితం ఇది జరిగితే చాలు, మన కడుపు, మన జీవితం నిండుతుందని అనుకున్నాం కదా. సర్వ సమృద్ధి మీ సరిహద్దులు నిండా ఉంది ఇప్పుడు కదా. పాత దుఃఖపు ఛాయలు ఏమైనా ఉన్నాయా? లేదు. పాత నిరాశ కానీ, పాత చీకటి కానీ, పాత దుఃఖపు ఛాయలు ఏమైనా ఉన్నాయా? లేవు. మన సరిహద్దుల నిండా సమాధానం, సమృద్ధి ఆయన నింపాడు. ఇప్పుడు మనం దేనిని చూడాలో తెలుసా? సర్వ సమృద్ధిని చూడకూడదు. సర్వ సమృద్ధిని ఇచ్చిన దేవుణ్ణి చూస్తా ముందుకు నడవాలి. ఆయన మాట ఏంటో అదే ఆధారం, ఆయన ఆజ్ఞ ఏంటో అదే ఆధారం, ఆయనకు చేయవలసిన భక్తి ఏమిటో అదే ఆధారం, ఆయన మీద నిలపవలసిన భయం ఏమిటో అదే ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలా. యాకోబుకి అది చేతకాలేదు. చేతకాలేదంటే అటువంటి వాతావరణంలో తల్లిదండ్రులు పెంచలేదు. ఎంతసేపు వాళ్ళిద్దరు గొడవలే. ఎవరిద్దరు గొడవలు? యాకోబు యోసేపా? చాలా జాగ్రత్తగా వింటున్నారు మీరు. యాకోబు యొక్క తల్లిదండ్రులైన ఇస్సాకు వాళ్ళు గొడవలే సరిపోయినాయి. అర్థమైందా? వాళ్ళ గొడవలే సరిపోయినాయి. నిరంతరం దేవుని మీద ఇలా ఆధారపడాలి. కనిపిస్తున్న అన్నిటిని నమ్మకూడదయ్యా, దేవుని మీదే నమ్మకం ఉంచాలి. ఇట్లాంటివి చెప్పడానికి వాళ్ళకెక్కడ తీరుకుంది. వాళ్ళ మనసేమో మంట పడుతూ ఉంటే అంతసేపు, వాళ్ళ మైండ్ ఏమో గింగిళ్ళు ఎత్తిపోతూ ఉంటే వాళ్ళేమో ఆత్మీయ జీవితం గురించి నేర్పగలరు. నీ పిల్లల విషయంలో నువ్వు కూడా అంతే. దేవుని మీద భారం వేసి ప్రశాంతంగా ఉంటే పిల్లలకు చక్కగా భక్తి నేర్పగలవు. లేదు,
అన్నీ నువ్వు బుర్రలో పెట్టుకొని అనవసరంగా నీ కుటుంబం కోసం నీ మనశ్శాంతిని వెచ్చించలేకపోతే కనుక పాడైపోయేది ఎవరంటే మన పిల్లలు. కాబట్టి ఆ మిగిలిన సంగతులని కూడా దేవునికి వదిలిపెట్టేసి మనం ఏం చేయాలంటే దేవుల్లో వారిని పెంచాలి. సరే, ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే ఒంటరికి వెళ్ళిపోయినాడు. ఒంటరికి వెళ్ళిపోయిన వెంటనే చూడండి, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడంటే 13వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. 28వ అధ్యాయం 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను వినాలి అక్కడ కాల్ చేస్తే ఇందులోకి వెళ్ళదు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎవరు ప్రత్యక్షమయ్యారండి ఆయనకి? యెహోవా. నేను నీ తండ్రి అయిన అబ్రహామును. వచ్చాడు దేవుడు, వచ్చాడు ఆయన దగ్గరికి. నేను నీ తండ్రి అయిన అబ్రహామును. దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా యెహోవా పేరు కూడా చెప్పాడు. యెహోవాను అంటే నీ తండ్రిని అన్ని విషయాల్లో ఆదుకున్నవాడను అని అర్థం. మీ తాతగారిని అన్ని విషయాల్లో ఆదుకున్నవాడను, నీ తండ్రిని అన్ని విషయాల్లో ఆదుకున్నవాడను. వాళ్ళ దేవుడు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే తెలుసా? వాళ్ళ జీవితాలకు సొంతమైన సరిపడిన దేవుడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ దేవుడను అంటే వాళ్ళు అంగీకరించిన వాళ్ళు మతం పుచ్చుకున్న దేవుడని కాదు. అక్కడ అర్థమవుతుందండి. వాళ్ళ దేవుడని నేనంటే వాళ్ళ బాగోగులు చూసిన దేవుడను, వాళ్ళ బాధ్యతలు తీర్చిన దేవుడను, వాళ్ళకి భరోసా ఇచ్చిన దేవుడను, కష్టకాలం ముందు వారిని ఆదుకున్న దేవుడను. వాళ్ళ దేవుడను నేను. మీ తాతగారి దేవుడను, మీ నాన్నగారి దేవుడను. అయితే ఇప్పుడు ఏంటి ఇంట్రడక్షన్ అంతా ఎందుకు ఇస్తున్నాడు చూడు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. మొదటి వాగ్దానం కదా ఇది, వాగ్దానం. తర్వాత చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. రెండో వాగ్దానం. ఇంకను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింతును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ఏం చెప్పారు? ఎవరు చెప్పారండి? ఎప్పుడు చెప్పాడు? శ్రమలో, శ్రమ దినమందు యెహోవా మనకు ఆశ్రయ. దేవుని స్తోత్రం. అక్కడ ఈయన చింతతో పడుకున్నాడు. చింతతో పడుకొని ఈయన దేవుని ప్రార్థించలే, చింతతో పడుకున్నాడు అరణ్యంలో. కానీ దేవుడే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. మన పిల్లలు చింతలో ఉన్నప్పుడు, వారు దేవుని చింతన లేకుండా పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై వారికి ధైర్యం ఇవ్వటానికి, వారికి బలపరచడానికి, వారిని సరిచేయడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లులు చేసిన ప్రార్థన, తెలుస్తుంది. తాతగారు చేసిన ప్రార్థన, ఇస్సాకు తండ్రి చేసిన ప్రార్థన ఉంది దేవుని దగ్గర. దేవుని పాదాల దగ్గర ఒకసారి మొరపెట్టి ఉంచారు. వాళ్ళకి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను విస్తరిస్తాను అని. మరి ఆ సంతానంలో ఒకటి పాడైపోతుంటే ఇంకేం సంతానం విస్తరిస్తుంది? దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా? అందుకని ఇప్పుడు యాకోబు పిలవకున్నానా వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగాడు. ఒక్కని విషయంలో వాగ్దానం చేస్తే వాగ్దానం ఎక్కడ కూడా సైడ్ అయిపోకుండా, వాగ్దానం నుంచి మనం సైడ్ అయిపోకుండా దేవుడు వెన్నంటి ఉండి తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే తప్ప మన వలే తప్పిపోయే దేవుడు ఎన్నడూ కాదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వారి చెప్పాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఇది ఇలాగే చెప్పాడు, ఈ భూమిని నీ సంతానం స్వతంత్రించాడు, ఇసుక రేణులు అయిపోతాయని ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. దేవుని స్తోత్రం. అబ్రహాం చెప్పాడు. చెప్పిన మాట ఆయన వెనక్కి తీసుకునే ఇదిగో సంతానాన్ని ఆశీర్వదించడం. మళ్ళీ వచ్చాడు. వచ్చి ఎంత స్పష్టంగా, మీరు అంటారు కదా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినవే అంట, ఇంకా నవిలే పనే మంది ఉంది, అది కూడా చేయనంటే అరటిపండు లోపలికి వెళ్తుందా? ఇంకెళ్తా ఆపరేషన్ చేసి పెట్టడమే తప్ప. అంత దాకా తెచ్చుకుంటామండి మనం చాలా. అయినా కూడా దేవుడు నీ వాట ఏదో నీకు ఇచ్చేస్తాడు.
మనం తినవలసింది, మనం అనుభవించవలసింది మనకి ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా. అయితే వినండి, ఇంత చక్కగా వాగ్దానం చేస్తే కిందన మళ్ళీ యాకోబు ఏమన్నాడు తెలుసా? చేసిన ఎడల ఇస్తే అన్నాడు. ఇదే మాటక చూసావా? ఆయన ఇచ్చిన వాగ్దానం మీద అనుమానం యాకోబుకి. అర్థమైందా మీకు? ఇచ్చిన వాగ్దానం మీద ఎవరికి అనుమానం? యాకోబుకి అనుమానం. ఇంకా నీకు అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించు. దేవుడు పైన వాగ్దానం చేశాడు ఏమనంటే, నీకు నీ సంతానానికి ఈ స్థలం ఇస్తాను, నిన్ను ఇసుక రేణువులంతా విస్తరింపచేస్తాను, నువ్వు ఏ తట్టుకు వెళ్ళినా నువ్వు వ్యాపిస్తావు, నేను నీకు తోడై ఉంటాను. ఏమి ఇంకేం చెప్పాడు తెలుసా? బాగా అర్థమయ్యేటట్టు, నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, నీ దేశానికి మరలా రప్పిస్తాను అని చెప్పాడు. ఇందులో బాగా అర్థమైంది కదా అతనికి. మళ్ళీ అన్నాడు చివరిలో, నేను చెప్పింది నెరవేరే వరకు కూడా నేను విడిచిపెట్టిన యాకోబు అన్నాడు. దేవుని స్తోత్రం కదా. అంటే ఈ మధ్యలో నువ్వు కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, అయినా కానీ నేను విడిచిపెట్టాను అనుకోకు, నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టినా అని చెప్పాడు పైన చక్కగా. ఈయనేమో లెగిసి మళ్ళీ అంటాడు, ఇదిగో ఈ స్థలాన్నే నాకు ఇస్తానన్నావు కాబట్టి నీ మాట ఖచ్చితంగా నువ్వు నిలబెట్టుకుంటే నేను వచ్చి ఈ స్థలం మీద మందిరం కట్టేస్తాను. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడికి మళ్ళీ ఏం పెడుతున్నాడు తెలుసా? టెస్ట్. అంటే మన మాటలు బాగున్నట్టే ఉంటాయి కానీ అందులో అనుమానం ఉంటే మాత్రం దేవునికి నచ్చదండి. మన మాటలు చాలా బాగుంటాయి, ఎంతో విశ్వాసం, నాకు దేవుని మీద నమ్మకం ఉందండి, నాకు దేవుని మీద ఖచ్చితంగా, ఏమో ఈ కార్యం ఏం చేస్తాడో మళ్ళీ అది ఎందుకు మళ్ళా అంటే విశ్వాసం అనగా అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజ స్వరూపం అంటది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు ఆ మాట. విశ్వాసం అనేది అదృశ్యమైనవి అంటే కనిపించనివి ఉన్నాయని నమ్మాలంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అది నమ్మలేక పరలోకం అంటే ఉందా లేదా అని డౌట్ వచ్చి ఇక్కడ చక్కబెట్టేస్తున్నారు. అందరు ఉందా లేదా అని డౌట్ వస్తుంది. నరకం అనేది అయితే డౌటే లేదు, లేదని వేస్తున్నారు అంతే. నరకం అనే విషయంలో డౌట్ లేదు, లేదని వేస్తున్నారు. పరలోకం అనేది ఉందా లేదా డైలమా ఇంకా. అర్థమైందండి? ఇప్పుడు యాకోబు చేసిన పని ఏమిటంటే తెలుసా? ఏమంటాడు తెలుసా? నీవు నాకు తోడై ఉండి నాకు ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి విడదీస్తున్నాడు అన్నిని. ఆయనేమో అన్నీ చెప్పాడు, నేను విస్తరింపజేస్తానయ్యా నిన్నంటే అన్ని విధాలు ఆశీర్వదిస్తానని కాదా? అన్ని విధాలు ఆశీర్వదిస్తానని కాదా? నేను నీకు ఆహారం ఇచ్చేదను అని అంటే ఈ సంవత్సరం పంట పండిస్తాకా? ఈ సంవత్సరం నేను ఆకలితో ఉంటానా, అన్నం తింటానా లేదా? ఇవన్నీ అడుగుతామా దేవుణ్ణి? ఆయన అనే మాట ఏమిటో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఉన్న స్థలం నీకు నీ సంతానానికి ఇచ్చేస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, దీవించే వరకు విడిచిపెట్టినంత క్లారిటీ దేవుడిస్తే చివరిలో పోతే పోయింది కానీ ఒక నిబంధన చేస్తూ అంటాడు, నన్ను అన్ని విధాలు ఆశీర్వదిస్తే నేను నీ మందిరం పనిచేస్తాను, నీకు పదవంతి ఇస్తానయ్యా, నా సంపాదనలో అంతా పదవంతి తీసిస్తాను అని అంటాను. మరొక విషయం పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, వింటున్నావా? యాకోబుకి దేవుడు అంత స్పష్టంగా మాట్లాడినా వినాలి. దేవుడు అంత స్పష్టంగా మాట్లాడినా యాకోబుకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలుసా? నేను చేసింది తప్పు, ఆ తప్పును దేవుడు ఎలా అంగీకరిస్తాడనే అనుమానం. నేను చేసింది తప్పు కాబట్టి తప్పును సరిదిద్దుకునుట అనేది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రథమంగా జరిగిపోవాల్సిన ప్రక్రియ అండి. మొట్టమొదటిగా జరిగిపోవాలి. అయ్యా నా పాప దోషములు మన్నించి నా విషయంలో నీ వాక్యాన్ని నెరవేర్చు అనాలి. ఈ మాటలు అనడానికి మనం ఇష్టపడము. ఫస్ట్ మనకి ఏం కావాలో ఆ రిక్వెజిషన్ అంతా దేవుని దగ్గర పెడతాం, ఆ విన్నపాలన్నీ దేవుని దగ్గర పెడతాం. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలండి. అయ్యా నా తప్పులు, అపరాధములు, దోషములు, నీకు నచ్చని విషయాలు. కొంతమంది కంటత వాక్యం ఇలాగ ప్రార్థన చేస్తారు, నా యందు ఏమైనా ఆయాసకరమైన మార్గం ఉంటే నువ్వు తీసేసేయ్ అంటారు. అంతే.
బయటకు పోయి ఆ ఆయాసకరమైన మార్గం ఏంటో నీకు తెలుసు, దాన్ని విడిచిపెట్టవు, దాన్ని వదులుకోవు. ఇప్పుడు దేవుడు తీసే అంటే ఎలా తీస్తాడు అంటే నీకు హార్ట్ ఆపరేషన్ పడాలా, ఆ హృదయం నుంచి తీయాలా, అందులో నుంచి అలా కాదు కదా. నీ తలంపులను మార్చుకోవాలి. శ్రమ దినమందు దేవుడు ఆశ్రయదుర్గం అంట మనకు. అంటే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, విడిచిపెట్టను అంటున్నాడు. యాకోబుతో చెప్పిన మాట అదే. ఫార్మేషన్ మారింది కానీ, అంటే రూపం మారింది కానీ, యాకోబుతో ఏం చెప్పాడంటే నేను చెప్పింది నెరవేర్చే వరకు కూడా నేను విడిచిపెట్టను, నాకు తోడుగా ఉండి తోడై ఉంటే అంటున్నాడు కదా. తోడుగా ఉంటానని పైన చెప్పేశాడు. ఆయన ఉంటానని చెప్పేదానికి ఈయనకి క్లారిటీలు విడదీసి మాట్లాడాలి ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి అంటే ఇందులో యాకోబు విషయంలో కొంచెం అనుమానం ఉంది దేవుని మీద. ఆ అనుమానం ఎట్లా వచ్చిందంటే, నేను పాపం చేశానని అపరాధ భావం అడ్డొచ్చింది. ఇప్పుడు దేవుని మాటను పూర్తిగా నమ్మకం కలగాలి అని అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, జాగ్రత్త వినండి, ఒక శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నాకు సహాయం అందాలి అనే ధైర్యం నీ గుండెల్లోనికి రావాలి అని అంటే నీవు దేవుని దగ్గర, అయ్యా నా అపరాధములన్నీ మన్నించు, ఇక నుంచి నేను ఎన్నడూ అటువంటి అపరాధములు చేయను, అయ్యా నీకు నచ్చని లక్షణం ఒకటి ఉంది నాలో, దాన్ని నువ్వు క్షమించు, ఇక నుంచి నేను విడిచిపెట్టుకుంటున్నాను దాన్ని, అయ్యా నీకు నచ్చని అలవాటు ఒకటి ఉంది నా మనసులో, నువ్వు దానిని క్షమించు, నేను ఈనాటి నుండి నేను దాన్ని విడిచిపెట్టుకుంటున్నాను అనే ఒప్పందం జరగాల. మేలు జరిగాక దేవుని విషయంలో ఎలాగ ఉంటావో ఆ సమర్పణ కూడా ఉండాలా. ఈ రెండిటికి మధ్య నీకేం కావాలో అది విన్నవించవలసిన అంశము ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి ఏంటంటే నా అపరాధములు మన్నించు, నా పాపములు తొలగించు, నా పాపమే ఈ కష్టాన్ని తీసుకొచ్చి పెట్టిందేమో, నా పాపమే ఈ చిక్కును తీసుకొచ్చి పెట్టిందేమో, నా అశ్రద్ధ ఏమన్నా ఈ చిక్కును తీసుకొచ్చి పెట్టిందేమో, ఒకవేళ నా చిక్కుల వలన, నా అపరాధం వలన, నా పాపముల వలన ఇటువంటి శ్రమ వచ్చిందేమో, అయ్యా దీన్ని నువ్వు మన్నిస్తే అదేమిటో నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి వాళ్ళ అపరాధం తెలిస్తే లేవా, ప్రతి మనిషికి తన మాట తీరు అర్థమవుద్దా లేదా, నీ మాట తీరులో పలానా దోషం ఉంది, వ్యంగ్యం ఉంది, హాస్యం ఉందా, ఇలాగా ఉంది అని వేరొకరు చెప్పక్కర్లేకుండా తెలుస్తుందా లేదా. కానీ అలవాటు అయిపోయిన నోరు దాన్నే మాట్లాడుతూ ఉండటం, అది దేవునికి విడిచిపెట్టుకోమంటున్నాడు. నాకు నచ్చని పనిది విడిచిపెట్టుకోవాలి అని చెప్తాడు, కానీ విడిచిపెట్టుకోమను. అర్థమవుతుందండి. ఆయా వరసలు ఎదురైనప్పుడో, లేకపోతే ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడో, లేకపోతే అయ్యా నా వాళ్ళు మా వాళ్ళు అని వాళ్ళు ఎదురైనప్పుడో మన టోటల్గా హృదయం అంతా మారిపోద్ది అనమాట. వెంటనే మారు మనసు వచ్చేస్తుంది. మనకి ఎలాగ తెలుసా, లోకంలోకి వెంటనే మారు మనసు వచ్చేస్తుంది. అర్థమవుతుందండి. కాకరికి పసి పిల్లలైనా వరసైన వాళ్ళు అయితే ఇక ఆకులు కూడా వెటకరవే. పసిపిల్లలు కల్మషం లేని మనుషులు దేవునితో సమానం అని మనం అనుకుంటారు. దేవుని మనస్సు వారికి ఇచ్చున్నాడు. ఇంకా వాళ్ళకి ఏమి లోపల ఏమి ఇంజెక్ట్ అవ్వలేదు వాళ్ళకు. కానీ అటువంటి వారిని చూసినా కూడా ఇంకా మనము అదే కోవలో మాట్లాడుతుంటే ఇదంటే మనకు మారు మనసు వచ్చేస్తుంది. వెంటనే ఈ లోకంలో మనసు వచ్చేస్తుంది అనమాట. అటువంటి స్థితి రాకూడదు. అందుకనే దేవుడి దగ్గర ఏమని ఒప్పుకోవాలంటే, అయ్యా నా అపరాధములు, నా దోషములన్నీ కూడా ఇదిగో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నాకు ఏంటో చూపిస్తున్నావు, అది ఒప్పుకుంటున్నాను. ఏది చూపిస్తున్నాడో, ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు శ్రమ గురించి ప్రార్థన చేయాలని కూర్చున్నప్పుడు, అయ్యా నాలో ఈ తప్పు ఉందని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. అలా చూపించినప్పుడు అది ఆ రోజే వదిలిపెట్టుకొని నువ్వు ఆ రోజే అక్కడే విడిచిపెట్టేసేసి, అయ్యా నాకు పలానది కావాలి, నా పిల్లలు ఇలా దీవించు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు ఇది కావాలన్నప్పుడు ఆ తర్వాత మనం చెయ్యు, అప్పుడు ఆయనను మనవి చెయ్యు. ఆ తర్వాత వెంటనే అది తీర్చడం వల్ల, అది తీరిస్తే నువ్వు ఎలాగ ఆయనకి నమ్మకంగా జీవిస్తావు, ఆయన విషయంలో ఏమేమి సరిదిద్దుకోవాలి, ఏం సరిదిద్దుకొని ఇంకా ఉన్నాయో అది ఎలాగా సమర్పణ విషయంలో. ఇది బాహ్యంగా నీకున్న మలినాలను వదిలిపెట్టుకునే ఒప్పందం మొదట చేసుకోవాలి. తరువాత ఆత్మీయంగా ఎదుగుదలకు ఏం ఒప్పందం చేసుకుంటావో అది చివరిలో చేసుకోవాలి. మధ్యలో మన విన్నపాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఇవేమీ లేకుండా వెళ్తున్నట్టునే జరుగుతుంది అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావయ్యా, అవుతుందని అంత ఆశ పెట్టుకున్నాను, అయ్యా నా గుండె నీరైపోయింది, నేను చాలా కుమిలిపోతున్నాను అని అంటే
అసలు నిన్ను దేవుడు సరిచేసి బాగు చేసి నీ మనసును బాగు చేసి నిన్ను ఆయన యందు గురి నిలుపుకునేటట్లు చేసి నీకు మేలు చేద్దామని చూస్తే నువ్వేనివి దేవుని యొక్క చిత్తానికి అడ్డుపడుతున్నావు. అదే కదా నహూము ప్రశ్నించాడు, ఏమని? దేవుని యెహోవా యందు మీకు ఈ దురాలోచన ఏంటి అని అడిగాడా? నహూము గ్రంథానికి వచ్చేసేయండి ఒకసారి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. యెహోవాను గురించి చాలు, ఈ దురాలోచన ఏంటి మీకు? ఆయన కార్యం చేయడం దురాలోచన ఏంటి? నేను ఎలా మాట్లాడినా పర్వాలేదు దేవుడు చూడనే దురాలోచన ఏంటి? నేనేం చేసినా పర్వాలేదు దేవుని దగ్గర నుంచి శిక్ష ఉండదనే దురాలోచన ఏంటి? దేవుడు నా పరిస్థితులను మార్చలేడు, అతనికి చేత కాదు అనే దురాలోచన ఏంటి? నా ఈ పరిస్థితులను నన్ను మార్చలేడు అనే తక్కువ ఆలోచన ఏంటి? అది దురాలోచన. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడే నేరుగా వాగ్దానం చేస్తే యాకోబుకు నమ్మలేకపోతున్నాడు. చూసావా ఏ వడ్డు వచ్చిందో తెలుసా? ఆత్మ అడ్డు వచ్చింది. ఈయన ప్రార్థనకు ముందు అదేమన్నా అన్నాడా? ప్రార్థనలో ఏమన్నా నన్ను క్షమించని అన్నాడా? అయ్యా మా అమ్మ చేసేమంది నేను చేశాను, ఏదైనా తప్పే నన్ను క్షమించు అని అడిగాడా? పాప? అడగలేదు. ఎందుకంటే అది హృదయంలో దాక్కుండిపోయింది. హృదయంలో మన పాపము హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తేట మన ప్రార్థన మన ఎదలోనికే తిరిగి వస్తుందట. దావీదు అంటా ఉన్నాడు, నా హృదయంలో పాపం ఉంచుకొని నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చిన గాక. శపించుకుంటాడు ఆయన. ఎందుకలా శపించుకుంటాడు తెలుసా? అయ్యా నా హృదయంలో పాపం ఉంచుకుని నేను ఎప్పుడు చేయనయ్యా. ఒకవేళ అలాగానే ఉంచుకుంటే నేను ఏది అడిగితే నాకు వెనక్కి హృదయంలో తిరిగి వచ్చింది, నువ్వు వెనకో. అలాంటి జాగ్రత్తలు ఏమన్నా దేవుని దగ్గర తీసుకుంటామా మనం? ఇది ఎందుకు? ప్రారంభంలో లోకంలో వాళ్ళు అన్యులు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ చెప్పం. అమ్మ నువ్వు దేవుని తలుచుకో, దేవుడిని సాయం చేస్తాడంట. ఎందుకనో తెలుసా? లోకం నుంచి దేవుళ్ళకి వచ్చినప్పుడు దేవుడు ఉచితమైన కృప అక్కడ చూపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. వచ్చి చాలా నాళ్ళు అయింది. బోనసుల మీద బోనసులు, మేలుల మీద మేలు మనం అన్నీ తీసుకున్నాం. ఆయన యొక్క గుణగణాలను ఎప్పటికైనా అర్థం చేసుకొని, ఆయన పరిశుద్ధతను ఎప్పటికైనా అర్థం చేసుకొని, ఆయన లక్షణాలను అర్థం చేసుకొని, ఆయన పరిశుద్ధతకు తగ్గట్టుగా మన మనసును మార్చుకోకపోతే ఇప్పుడు మార్చుకున్నాకే మేలు చేస్తాడు. అబ్సల్యూట్లీ. అది అప్పుడు ఉచితం. ఇప్పుడు అలక్క మన గుణగణాలను మార్చుకోవాలి. ఇప్పుడు యాకోబుకి ఏముండిపోయింది తెలుసా? మనసులోని అపరాధ భావం ఉండిపోయింది. దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అడుగుతున్నాడు ఏమైనా తెలుసా? నన్ను తోడై ఉండి నాకు ఇవన్నీ చేస్తే నీకు మందిరం కట్టిస్తాను, నేను పదవంతి ఇస్తాను, చూసుకో అంటున్నాడు. చూసుకో అంటాను. కాబట్టి ఇది మనిషి దేవునికి ఇచ్చే ఒప్పందం. మనిషి దేవునికి ఇచ్చే ఒప్పందం. దేవుడు మనిషికి ఏమైనా ఒప్పందం ఇచ్చాడు? నేను చెప్పింది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనని దేవుడేమో మనిషికి వాగ్దానం చేస్తుంటే, మనిషి ఏమో దేవుడికి ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? నువ్వు చేస్తే నీకు మందిరం కట్టిస్తాను, నువ్వు చేస్తే నీకు పదవి ఇస్తాను అని చేస్తున్నాడు. మనిషి ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత తేడా ఉందో గమనించండి. మనిషి ఆడడానికి దేవుడు చెప్పే వాగ్దానానికి ఎంత తేడా ఉందో గమనించండి. ఆ తేడా చూసారా? కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆలోచనలు ఇలా ఉంటాయి, మన పరిస్థితులు ఇలా ఉంటాయి. కానీ దేవుడు మనసెరిగిన దేవుడు. ఖచ్చితంగా దేవుడు మేలు చేసే చేస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్తున్నాం. యాకోబు ఎందుకు అనుమానించాల్సి వచ్చింది? పాపం హృదయంలో ఉంది కాబట్టి. అందుకని అలాంటి ప్రార్థన చేశాడు. అయినా కానీ ఆ ప్రార్థన అలాంటిది చేసినా, నాయనా యాకోబు నేను ఎంత క్లియర్ కట్గా చెబితే నువ్వు నన్ను ఇంకా శోధించి నాకు ఇంకా ఆఫర్స్ ఇస్తున్నావయ్యా, నన్ను ఎంతగా తక్కువగా లెక్కగట్టావు అని కోపగించుకోలేదండి ఆయన. ఎందుకో తెలుసా? పైన అబ్రహాంతో మాట ఇచ్చేసాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తండ్రులైన మనం ఏం చేయాలి తెలుసా? తల్లులైన మనం ఏం చేయాలి తెలుసా? ఎంతసేపు మన విజయం మనకుంది, కానీ దేవుని దగ్గర నుంచి పిల్లల కొరకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించేయాలి. రేపొద్దున నువ్వు లేనప్పుడు, నువ్వు కన్ను మూసినప్పుడు ఆ పిల్లలు కొంచెం అవకతవకగా ఏమన్నా దేవుని దగ్గర సరైన అడుగులు వెయ్యలేకపోయినా నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు నీ పిల్లలు రక్షించడానికి సిద్ధపడి ఉంటాడు దేవుడు. మనకేమో ఇప్పుడు నిర్లక్ష్యం. ఎంత బిజీ అయిపోతుందో మనకి. దేవుని దగ్గర మన పిల్లల కొరకు ఒక వాగ్దానం సంపాదించుకోండి.
దావీదు తర్వాత తరం వాళ్ళు తప్పులు చేసిన దావీదు గురించి దేవుడు ఏం చేశాడు? ఉపేక్షించాడు. నీ బిడ్డలు రాబోయే రోజులు సరైన ఒకవేళ స్టెప్ వేయకపోతే దేవుడు మళ్ళీ ప్రేమతో మళ్ళించుకోవాలి అని అంటే నువ్వు ఒక వాగ్దానాన్ని సంపాదించాలి పిల్లల కోసం. దేవుని స్తోత్రం. నువ్వు ఉన్నప్పుడు సంపాదించేయాలి వాగ్దానం. నువ్వు ఉన్నప్పుడు పిల్లల కోసం వాగ్దానం సంపాదించాలి. నువ్వు ఉన్నప్పుడు ఏం సంపాదించినా వాళ్ళన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, నువ్వు ఇచ్చేసేస్తావు. కానీ వాళ్ళ కొరకు ఒక వాగ్దానాన్ని సంపాదించేసావంటే కనుక అది దేవుని పాదాల దగ్గర దేవుని బ్యాంకులో పడి ఉంటుందండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అవసరమైనప్పుడల్లా అస్త్రాన్ని నీ పిల్లల మీద విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే పిల్లలు ఎదుగుతున్నప్పుడే వాళ్ళకి మందిరానికి వచ్చి అలవాటు చేయించాలి, దేవుని మీద ఆధారపడి అలవాటు చేయించాలి, దేవుని పాదాల దగ్గర పెట్టాలని తీసుకొచ్చి మనకు మందిరానికి వచ్చే అలవాటు రెగ్యులారిటీ మనకు ఉండాలి, సమయానికి ఉండాలి. ఆ సమయాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున వీడు నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు తొలగిపోకుండా ఉండాలి. ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల తొలగిపోతా ఉంటే దేవుడు నాకు ఇచ్చిన మాట వల్ల వాళ్ళని సరిచేయాలండి. దేవుని స్తోత్రం. నేను లేకపోయినా నా బిడ్డల గురించి బాధ్యత తీసుకోవాలైనా, నేను కన్ను మూసినా నా బిడ్డల గురించి పట్టించుకోవాలి. అయ్యా నేను భూలోకంలో ఉంటే నా బిడ్డలు తొందరగా తయారు చేసుకుందనయ్యా, అయ్యా బుద్ధి వచ్చేటట్టు చెప్పుకుందనయ్యా అనే అవసరం నీకు రాకూడదు. దేవుడే సమస్తాన్ని చూసుకోవాలి. హల్లెలూయా. బిడ్డల కొరకు ఒక వాగ్దానాన్ని సంపాదించాలి. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. దేవుని స్తోత్రం. ఇంకో మాట ఏం చెప్తున్నాడు దాని పక్కన? ఆయన యందు యెహోవా యందు నమ్మకం ఉంచే వారిని ఆయన ఎరుగుతాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన మాట యందు నమ్మకం ఉంచుతున్నావో లేదో నీ ప్రవర్తనే ఆయనకు రుజువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం యందు నువ్వు మన్నిస్తున్నావో లేదో, మర్యాదిస్తున్నావో లేదో, నమ్మకం ఉంచుతున్నావో లేదో నీ ప్రవర్తన ఆయనకు రుజువు. ఆయన మాటను ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడంటే నీకు సేవకుని ద్వారా తెలియజేస్తున్నాడు. నీ ప్రవర్తన సేవకునికి ముందు ఏ రీతిగా అయితే ఉంటుందో అది దేవుని ముందు ఉన్నట్టుగా ఆయన అర్థం పట్టుకొని నేను దీవించబోతున్నాడు. తెలుస్తూ ప్రార్థన చేసుకుందాం. మోకరించు. ఖచ్చితంగా వీలు చేసుకుని మోకరించు. ప్రారంభ ప్రార్థనలో మోకరించకుండా కూర్చుని ప్రార్థన చేస్తారే, ప్రారంభ ప్రార్థన కూడా మోకరించి కూర్చోవాలి. ఇంకంతా కూర్చుండేదే కదా. చాలా మందికి అలవాటు ఉంది కానీ కొద్ది మందికి లేదు. ప్రారంభ ప్రార్థనలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడాలి, కిందనున్నవారు మోకరించాలి, మోకరించలేకపోతే లేచి నిలబడాలి. ప్రారంభ ప్రార్థన. ముగింపు ప్రార్థనలు కూడా అంతే. ఏం విన్నావో ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థనకు ఒప్పందం ముందు, నీ ప్రార్థనకు ముందు పాపాలు ఒప్పుకునే ప్రార్థన ఉందా? నీ మనవులకు ముందు, నీ మనవులు అయిపోయిన తరువాత ఆత్మీయ జీవితంలో నీవు చేసుకోబోయే సమర్పణ, ఆయన పరిచర్య కొరకు, ఆయన మందిరం కొరకు నువ్వేం చేయబోతున్నావో, ఏం చేసుకోబోతున్నావో ఆయన నమ్మే మనసు. అయ్యా వాక్యం ఎలాగుందో నిన్ను తప్పక దీవిస్తాడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దూత చెప్పిన మాట నమ్మకపోతే దేవుడు ఆ మాటను ఎలా నెరవేరుస్తాడు? నెరవేర్చాలి అంటే నమ్మకం ఉంచాలి. ఆయన ఎంత నమ్మికుంచేవారు ఎవరో ఎరుగుతాడండి. ఆయన కనిపించే సేవకుని యందు గురి లేదు నీకు. కనిపించిన దేవుని యందు గురి ఉంది అంటే యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక ద్వారా ఆయన అంగీకరించడు. అంతే. సేవకులు మంత్రాలు వేయకూడదు, జ్యోతిష్కాలు చెప్పకూడదు కదా. వాళ్ళు అలాంటివి చేయలేరు. వారు ఆశించినది వారికి దేవుడు ఎలాగూ కష్టాల తర్వాత ఇచ్చాడో మరి అనుభవాలతో నీకు చెప్తున్నప్పుడు, దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని దేవునికి చెప్తున్నప్పుడు, సర్వ సమృద్ధి కలిగిన దేవుని నామములో నీకు శుభం కలుగుతుందని చెప్పినప్పుడు వాటి ఎంత నిరీక్షణ. యాకోబుకి దేవుడే స్వయంగా వాగ్దానం చేస్తే అనుమానం. ఇప్పుడు దేవుడు స్వయంగా వచ్చి వాగ్దానం చేయడు ఎవరికి.
ఆయన వాగ్దానాలు నీకు అందించడానికి మధ్యలో ఉన్నారు. లాజరు ఎంగిలి మెతుకులు తిన్న ధనవంతుడితో దేవుడు చెప్పింది అదే, నువ్వు వెళ్ళక్కర్లేదు, నా పని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని మాటను గురి చేసుకో అంతే. చెప్పే మనిషి ముఖాన్ని ఎందుకు నీకు? యెషయా ముఖం చూసి 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 హిజ్కియా సిరాకెత్తింది. అందుకని చెప్పేవలే కానీ నేను వస్తానన్నానికి రుజువేంటి అంటున్నాడు. కాబట్టి ఆయన అడిగిన రుజువులకి దేవుడైతే ఓపికగా సమాధానం ఇచ్చి సహాయం చేశాడు, కానీ తర్వాత కాలంలో దాన్ని నిలబెట్టలేదు. అసలు ఏం తెచ్చుకోబోతున్నావు జీవితానికి? బిడ్డల విషయంలో ఏం తెచ్చుకోబోతున్నావు? ఏం దాగిపోతున్నావు? ఏం అడగబోతున్నావు? అసలు ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, ఆపద్దినమందు శ్రమ దినమందు మాకు ఆశ్రయదుర్గమైన వాడా, ఉత్తమమైన దేవుడా, మా యందు ఉత్తమమైన ప్రణాళికలు కలిగిన వాడా, నీ యందు నమ్మిక ఉంచు వారిని, నీ మాట యందు నమ్మిక ఉంచు వారిని, నీ తరపున సేవకులు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచు వారిని మీరు ఎరుగుదురంట కదా నాయన. ఆ మాటలను వారి జీవితాల్లో జరిగించండి. ఆ మాటలను వారి జీవితాలు జరిగించండి. సేవకుడు పలికాడు కాబట్టి రూఢి చేయక, వారి నమ్మకాన్ని బట్టి రూఢి చేయను ఆయన. నువ్వు పలికించావు, వారు పలుకుతున్నారు, వారు నమ్ముతున్నారు, నువ్వు సహాయం చేయనా దేవా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. యాకోబు వలె అజ్ఞానంగా నిన్ను అనుమానించక, తల్లిదండ్రులైన అనేక మంది ప్రభువాని యందు గురి నిలిపి వాగ్దానాన్ని పొంది ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో వారు పొందే మార్పులేంటో, వారు చేసుకునే సమర్పణ ఏంటో నీ ఎదుట ఒప్పుకొని నీకు చెల్లించడానికి సహాయం చేయాలి. వారి హృదయంలో ఉన్న నీకు ఆయాసకరమైన మార్గం లేవటో అవి ప్రార్థనలో ప్రారంభంలోనే ఒప్పుకొని ఆనాడే విడిచిపెట్టుటకు సహాయం చేయ్యా. ఎందుకంటే నీలోకి వచ్చి అనేక సంవత్సరాల అనుభవాలకు వెళ్తున్న మా హృదయ శుద్ధి నీకు చాలా అవసరమై ఉన్నదని నీ వాక్యం చెప్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యుడు. ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబాన్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. 2 నిమిషాలు ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి.